హాయ్ అండి, వెల్కమ్ టు షర్మిలాస్ కిచెన్. ఈ రోజు ఎర్ర గుమ్మడికాయ హల్వా ఎలా చేయాలో చూద్దాం. గుమ్మడికాయ ఇష్టపడే వాళ్ళందరికీ ఈ హల్వా తప్పకుండా నచ్చుతుంది. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు నా వీడియో ముందుగా మీరే చూస్తారు. ముందుగా గుమ్మడికాయను చెక్కు తీసుకొని తురుముకొని ఉంచుకోవాలి. ఒక కడాయిలో 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న జీడిపప్పును పక్కనుంచుకోవాలి. అందులోనే గుమ్మడికాయ తురుముని వేసుకోవాలి. ఇలా ఇంకా కొద్దిగా నెయ్యిని వేసి వేపుకోవాలి. మూత పెట్టి మగ్గిస్తే త్వరగా మగ్గుతుంది. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా పాలు వేసుకోవాలి. ఇలా పాలు వేయడం వలన బాగా ఉడుకుతుంది. పాలు మొత్తం ఇనికిపోయిన తర్వాత ఒక చిన్న కప్పు బెల్లం, మరో చిన్న కప్పు షుగర్ వేసి అన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. కలపకుండా ఉంటే అడుగంటుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు కోవా వేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పాకం కొంచెం దగ్గర పడడంలోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, ద్రాక్ష వేసుకోవాలి. ఈ గుమ్మడికాయ హల్వాలో నెయ్యి, పాలు, కోవా, డ్రై ఫ్రూట్స్ ఇలా అన్ని వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్ గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునే గుమ్మడికాయ హల్వా రెడీ అయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్ ఉన్నా, కొత్త రెసిపీ గురించి అడగాలన్నా కామెంట్ పెట్టండి. కొత్త రుచుల వంటలు ప్రతిరోజు ముందుగా మీరే చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది కంపల్సరీ, ఇంకా ఇది ఫ్రీ కూడా.